హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అవేకెన్ మైండ్ ఛానల్కు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. మా ఇంట్రడక్షన్ వీడియో చూసి ప్రేమగా సపోర్ట్ చేసిన అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇంకా చూడని వారు కూడా మీ సమయం దొరికినప్పుడు తప్పక చూడండి. మీ ప్రోత్సాహం మా ప్రయాణానికి ఎంతో విలువైంది. ధన్యవాదాలు. ఇక లేట్ చేయకుండా వీడియోని చూద్దాం. డబ్బు మనిషిని మార్చిందా, లేక మనిషే డబ్బుని దైవంగా మార్చుకున్నాడా? ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే మనం డబ్బు చుట్టూ తిరుగుతున్నాం. మన జీవితంలో మనం ఎక్కువగా వినే మాట డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి, లగ్జరీ లైఫ్ గడపాలి. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. డబ్బే అంతా అయితే మనం ఎందుకు ఇంకా అసంతృప్తిగా ఉన్నాం? ఎందుకు ఇంకా మనలో ప్రశాంతత లేదు? మనమందరం ఒక సత్యం అంగీకరించాలి. డబ్బు లేకుండా జీవితం సాగదు. కానీ మరో సత్యం కూడా ఉంది. డబ్బు ఉన్నా జీవితం పూర్తవదు. డబ్బు చాలా ముఖ్యం, కానీ డబ్బు కంటే విలువైన కొన్ని విషయాలు మన జీవితాన్ని నిజంగా అర్థవంతంగా మారుస్తాయి. అవి ఏమిటో చూద్దాం రండి. ఆరోగ్యం. మనిషికి నిజమైన ధనం ఆరోగ్యం. డబ్బు ఉంటే మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం కొనలేం. ఇప్పటి తరంలో మనిషి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాడు, ప్రాపర్టీలు కొంటాడు, కానీ తన ఆరోగ్యం అనే అసలు కంపెనీని మాత్రం నష్టాల్లో నడుపుతాడు. దానికి గల ప్రధాన కారణాలు సమయానికి తిండి, నిద్ర మరియు పోషకాహారం తీసుకోకపోవడమే. మనిషి మొదటి పెట్టుబడి ఆరోగ్యం మీద ఉండాలి. కానీ మనం ఫాస్ట్ ఫుడ్ తింటాం, రాత్రి ఆలస్యంగా నిద్రపోతాం, ఉదయం త్వరగా లేచే అలవాటు లేదు. మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రతిరోజు మన శరీరాన్ని ఉపయోగిస్తాం, కానీ దానికి కృతజ్ఞత చెప్పాం. మనిషి అనారోగ్యం పాలైనప్పుడు ఒకరోజు డబ్బు సంపాదన కంటే ఆరోగ్యం కోల్పోవడం ఎంత ఖరీదో అర్థమవుతుంది. డబ్బు అంటే ఎక్కడో ఖాతాలో ఉన్న సంఖ్యలు, కానీ ఆరోగ్యం అంటే మన కాళ్ళలోని బలం, మన నడుములోని చలనం, మన గుండెల్లోని శక్తి. అవి లేకుంటే డబ్బు కేవలం పేపర్ మాత్రమే. నేస్తమా, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తానని నీకు నువ్వు మాటిచ్చుకోవాలి. ఆరోగ్యం పోతే అన్నీ పోతాయని కాదు, కానీ ఆరోగ్యం లేకపోతే ఏది ఆస్వాదించలేమనేది నిజం. ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజు కనీసం కొంత సమయం వ్యాయామానికి, నడకకు కేటాయించండి. సమతుల్య ఆహారం, మానసిక విశ్రాంతి అనే అమూల్యమైన కానుకలను బహుకరించుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మాత్రమే మీ కలలను చేరుకోగలుగుతారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు. లేకపోతే అనారోగ్యం పాలై కుటుంబానికి భారంగా మారుతావు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విషయాలను రాబో వీడియోస్లో డీటెయిల్గా చర్చిద్దాం. ప్రేమ మరియు ఆప్యాయత. ప్రేమ మరియు ఆప్యాయత అనున్నది మనిషి మనసులోతులో ఉన్న అత్యంత మానవీయమైన భావాలు. ఇవి రెండు పరస్పర సంబంధాలు. ప్రేమ మరియు ఆప్యాయత అనేవి విలువలు మరియు మనసులోని మమకారం గురించి చెబుతాయి. ఇవి మనిషికి శక్తినిస్తాయి మరియు మనసుకు ఆక్సిజన్గా పనిచేస్తాయి. సోషల్ మీడియాలో 1000 ఫాలోవర్లు ఉండొచ్చు, కానీ మనసును అర్థం చేసుకునే ఒక్కరు ఉండటం మాత్రమే అసలైన సంపద. ప్రేమ ఆప్యాయత లేని జీవితమే కాదు. ఈ తోడ్పాటు మరియు సహకారం ప్రేమ ఆప్యాయతల ద్వారానే మనిషికి ఏర్పడతాయి, ధనం వల్ల కాదు. జీవితం ఎప్పుడు సమతుల్యంగా ఉండదు. మన సాధక బాధల్లో కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది. మీకోసం పనిచేసే వ్యవస్థను మీరే రూపొందించుకోవాలి, మరెవరు ఈ పని చేయరు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, స్నేహితులతో గడపండి. డబ్బు కంటే బంధాలు బలంగా ఉండే జీవితం చాలా తృప్తిగా ఉంటుంది. మనసుకు మనసు తాకే బంధాలు మాత్రమే మనిషిని పూర్తిగా జీవించేటట్లు చేస్తాయి. జ్ఞానం. ఈ ప్రపంచంలో ఎప్పటికీ తరగనిది మరియు ఎప్పటికీ పోని ఆస్తి జ్ఞానం ఒకటే. జ్ఞానం అంటే తెరచిన మనసుతో సత్యాన్ని తెలుసుకోవటం, వివేచనంతో ఆలోచించడం, సరైన నిర్ణయం తీసుకోవటం. జ్ఞానం అంటే డిగ్రీ కాదు. జ్ఞానం అంటే సరిగ్గా ఆలోచించగల సామర్థ్యం. ఏది అవసరం, ఏది మితిమీరింది అన్నది గుర్తించే విజ్ఞానం. ఉదాహరణకు, పుస్తకాలలో చదివిన సమాచారం విద్య, అదే సమాచారాన్ని జీవితంలో సరిగ్గా ఉపయోగించుకోవడం జ్ఞానం. నేటి కాలంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, చదువుకోవటం, సమాచారం పొందటం, ఇవి డబ్బు కంటే విలువైనవి. టెక్నాలజీ మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. డబ్బు మనకు సౌకర్యాలు ఇస్తుంది, కానీ జ్ఞానం మనకు దిశను ఇస్తుంది. జ్ఞానం అంటే తెలుసుకోవడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవటం, అన్వయించటం, మనుష్యతత్వంతో జీవించటం. జ్ఞానం సంపాదించండి, అది మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. మనశ్శాంతి. మనసుకు ఆక్సిజన్ మనశ్శాంతి. మనశ్శాంతి అంటే మనసు అలజడి లేకుండా నిశ్శబ్దంగా సుఖంగా ఉండే స్థితి. మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద మనశ్శాంతి, కానీ నేటి సమాజంలో అత్యంత అరుదైంది కూడా.
మనశ్శాంతి అంటే మనసులోని కలతలు, భయాలు, కోపం, అసూయ వంటి భావాలు తగ్గి అంతరంగంలో ఒక సమతుల్య స్థితి ఏర్పడటం. మోడర్న్ యుగంలో మనిషి కోల్పోయిన ఖజానా మనశ్శాంతి. ఇప్పటి మనిషికి అన్నీ ఉన్నాయి: ఇంటర్నెట్ స్పీడ్, గాడ్జెట్లు, లగ్జరీ జీవితం. కానీ నిద్రపోయే ముందు నాకు ఈరోజు సంతోషంగా ఉందని అనగల శాంతి లేదు. ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే జీవితం అర్ధరహితం. మనిషికి సక్సెస్ మీద దృష్టి ఉంది, కానీ సంతృప్తిని మర్చిపోయాడు. మానసిక ఒత్తిడి సాధారణమైంది. ఉద్యోగాలు, సంబంధాలు, సోషల్ ఒత్తిళ్లు ఇవన్నీ మనశ్శాంతిని క్రమంగా నశింపజేస్తున్నాయి. నేటి ప్రపంచంలో మనం ఇతరులతో పోల్చుకుంటూ మనసును అలసిపోయేలా చేస్తున్నాం. ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. రోజుకు కొంత సమయం నిశ్శబ్దంగా గడపండి. మనశ్శాంతి అంటే బయట దొరకదు, అది మనలోనే పెంచుకోవాలి. మన జీవితంలోని శబ్దం తగ్గించుకోగలిగితేనే మన మనసు మనతో మాట్లాడుతుంది. మనశ్శాంతి అనేది బాహ్య విజయాలతో వచ్చే సంతోషం కాదు, అంతరంగ సమతుల్యం, అంగీకారం మరియు సంతృప్తితో వచ్చే నిజమైన సుఖం. ఫ్రెండ్స్, మరొక్కసారి మనం చెప్పిన విషయాలను రీక్యాప్ చేసుకుందాం. డబ్బు మనిషి జీవనానికి చాలా ముఖ్యం, అయితే డబ్బే అంతా కాదు. కానీ డబ్బు కంటే విలువైన కొన్ని విషయాలు మన జీవితాన్ని నిజంగా అర్థవంతంగా మారుస్తాయి. అవి ఏమిటంటే ఆరోగ్యం, ప్రేమ మరియు ఆప్యాయత, జ్ఞానం, మనశ్శాంతి. ఇవి కాక మరికొన్ని విషయాలు డబ్బు కన్నా మన జీవితాన్ని నిజంగా అర్థవంతంగా మారుస్తాయి. అవి ఏమిటో తర్వాత వీడియోలో చూద్దాం. అవి ఏమి అయి ఉంటాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం. తదుపరి వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ ఉమేష్ చంద్.